ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా మన యొక్క జీసస్ మీట్స్ ఫ్యామిలీస్ GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములలో కూడి ఉన్న మీ బిడ్డల కొరకు, మీ మనుమ సంతతిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున మరలా దేవుని యొక్క స్వరం మీ చెవులకు వినబడుతుంది. దానిని నేను మీ కొరకు చదువుతాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:6. మీరు గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభు బిడ్డలారా, ఈ దినాలలో శ్రమ ఏ రీతిగా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, గ్రహింపలేనటువంటి ఒక కఠినమైన కాలం ఇది. కఠినమైన మార్గముల గుండా మనం వెళ్ళుచున్నాము. అయినప్పటికీ ఒకటి మీకు తెలుసా, ఈ శ్రమల మధ్యలో మీ చెవులు చక్కగా అవి ప్రతిష్ఠింపబడితేనే ఈ శ్రమలలో దేవుని యొక్క స్వరము మీకు వినబడుతుంది, లేదంటే దేవుని వాక్యం మీకు వినబడుతుంది. అదే ఈ తెస్సలోనికీయ సంఘములో పరిశుద్ధాత్ముడు చేశాడు. వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యమును అంగీకరించారు. ప్రభువుకి స్తోత్రం. ప్రసంగించే సేవకుడను నేను, గొప్పవాడను కాను. నేను ఉపయోగించేటువంటి వాక్యమే గొప్పది, ప్రస్తాపింపబడినది. వాక్యము ద్వారానే మీకు ఒక విడుదల కలుగుతుంది. అలాగైతే ఈ ఉదయం, ఈ సమయమందు ప్రభు మీకు చెప్పేటువంటి మాట ఏమిటి? ఏదైనా శ్రమల గుండా మీరు వెళ్ళుచున్నప్పటికీ దేవుని స్వరము కొరకు కనిపెట్టుకోండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు మిక్కిలి శ్రమల మధ్య ఉన్నప్పటికీ వాక్యమును అంగీకరించారు, వాక్యమును విన్నారు. ఇది సాధ్యమా? సాధ్యమవుతుంది. అది ఎలాగూ? ఆ శ్రమల మధ్యలో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం వారిని సంతోషపరుస్తున్నది. ఇదే దైవీకమైనటువంటి శక్తి. ఆమెన్. దేవాది దేవుడు ఇచ్చేటువంటి సంతోషములో ఉన్నటువంటి కార్యం. ఈ దినాలలో మీ సంతోషమును సాతానుడు దొంగలించాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు యొక్క హస్తం మీ మీదికి చాపబడి ఉన్నది. అభిషేకము కాడిని విరగగొడుతుంది కదా. ఏ స్థలములో మీరు దుఃఖపరచబడి శ్రమల మధ్య ఉన్నారో ఆ శ్రమల గుహలో ఒక దైవికమైన సంతోషము మీ హృదయములను నింపుతుంది ప్రియులారా. అందువలన ఈ శ్రమల మధ్యలో కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడి ప్రభునందు మీరు వాగ్దానములను చెప్పి ప్రార్థించడం మొదలు పెట్టండి. ఆమెన్. వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు ఆమెన్ అన్నట్లుగా అలాగే జరుగుచున్నాయి. 2 కొరింథీ 1:20 ఆ రీతిగా సెలవిస్తుంది కదా. కనుక ఈ శ్రమను గొప్పగా ఎంచుకొనక ఈ శ్రమల మధ్యలో ప్రభువునందు సంతోషంగా ఉండండి. విజయపు నడకతో పరిశుద్ధాత్ముడు ఈ దినమంతా మిమ్ముకు కృప చూపిస్తాడు. ప్రార్థించుదామా? థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్య, ఇప్పుడు పరిశుద్ధాత్ముడా మీ బిడ్డలు పడుచున్నటువంటి శ్రమను మీరు చూచి, ఆ రోజు దేవా 430 సంవత్సరములు దాస్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరలను మీరు ఆలకించి వారు పడుచున్న శ్రమను చూచి తిని అని చెప్పిన దేవా, మీ బిడ్డల జీవితంలో ఏదో ఒక శ్రమ, దరిద్రత, వ్యాధి, రోదన, వివాదము, త్రాగుబోతుల వలన ఇలాగూ ఏదైనా మనసును కృంగదీసి సోలిపోయి ఆ శ్రమలలో కృంగిపోయి ఉన్నట్లయితే ఒక నూతన బలం, ఒక నూతన అభిషేకం మీ బిడ్డలను నింపి, ప్రభువా ఈ శ్రమల మధ్యలో వారి చెవులలో వినబడిన ఆ దేవుని స్వరం, ఆ దేవుని యొక్క వాక్యం వారిలోనికి ఒక క్రొత్త బలమును తెచ్చునుగాక. ఈ ప్రార్థనకు జవాబిచ్చారు. గొప్ప మలుపు రాబోతుంది ప్రభువా. అందుకొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, శ్రమలలో దేవుని యొక్క వాక్యమును స్వతంత్రించుకొని ప్రార్థించుటకు కృప దయచేయండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రభువులందు సంతోషంగా ఉండండి. దేవుడు ఆశ్చర్యముగా నడిపించబోతున్నాడు. సరేనా? మీరు ఈ సందేశము ద్వారా పొందుకున్న ఆశీర్వాదమును ప్రభు బిడ్డలారా మీ అభిప్రాయములను మాకు తెలియపరచండి. అదే సమయమున ఎదుటి వారికి ఈ సందేశమును షేర్ చేయండి. ప్రభు నామ మహిమపరచబడుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం.
గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.